స్థానిక సంస్థల ఎన్నికల కోలాహలానికి బ్రేక్ పడింది. అంతా నిన్నటి నుంచి అంతా ఉత్సాహంగా ఉన్నటువంటి అంతా కూడా మళ్ళీ నిరుత్సాహానికి గురైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు ఉదయం నుంచే నోటిఫికేషన్ వెలువడంతో అంతా నోటిఫికేషన్లు నామినేషన్ల ప్రక్రియ కూడా జరిగింది. కానీ కొద్దిసేపటి క్రితమే కోర్టు స్టే ఇవ్వడంతో కూడా మళ్ళీ అంతా నిరుత్సాహంలో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం నల్గొండలో ఉన్నాం. నల్గొండలో ఉన్నట్లయితే నిన్నటి నుంచి నిన్న ఎప్పుడైతే చెప్పారో కోర్టు చూసి ఇవాళ ఉదయం నోటిఫికేషన్ వెలువడిన వెంటనే అంతా కూడా గ్రామంలో అంతా పోటీ చేసే అభ్యర్థులు కానీ అంతా ఒక ఎన్నికల సందడి వాతావరణం నెలకొంది. ఉదయం నుంచి కూడా అభ్యర్థులంతా కూడా బీఫామాలు అందుకొని ఆ జెడ్పీటీసీ ఎన్నికలకు సిద్ధమవుతున్నటువంటి వేళ హైకోర్టు షాక్తో ఒక్కసారిగా మళ్ళీ నిరుత్సాహానికి గురి కావడం జరిగింది. మనం ఉదయం నుంచి కూడా చూస్తున్నాం. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ శంకర్ నాయక్ కూడా ఉన్నారు. మొత్తం సంసిద్ధం అవుతున్నటువంటి వేళ అందరి ముఖాలు మళ్ళీ ఒకసారి కూడా మొత్తం నిరుత్సాహానికి గురైనాయి. ఏం చెప్తారు? ఈ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తే ఇలా కోర్టులో స్టే జరిగింది. నిన్న ఇలా నోటిఫికేషన్ జరిగింది. మేము నామినేషన్లు సిద్ధమైనాం. ఇలా ఇక్కడ మంత్రి గారి క్యాంప్ కార్యాలయంలో అందరం కూర్చొని ఇలా సన్నాహక సమావేశం పెట్టుకొని రేపటి నుంచి నామినేషన్ల ప్రక్రియ స్టార్ట్ చేయబోతూ ఉన్నాం. దానికి ముందుగా ఇవాళ ఈ కోర్టు వల్ల నిరుత్సాహపడ్డం. ఏదైతే అణగారిన వర్గాలకు ఏదైతే 42% రిజర్వేషన్ మా ప్రభుత్వము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా మంత్రివర్గం అంతా చేసిన దాన్ని ఇవాళ ఒక బాధాకరంగా ఉన్నది. ఎందుకంటే ఎప్పుడో రావాల్సిన రాజ్యాంగ హక్కులో ఉన్న ఏదైతే మా రాహుల్ గాంధీ గారు చేసిన నినాదం ఏదైతే ఉన్నదో మేమెంతో మాకంత వాటా దాని మీద ఇలా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా తీసుకొని పని చేస్తే ఇలా కోర్టు బ్రేక్ పడ్డది. ఏదేమైనా మరి కోర్టును కూడా గౌరవించాల్సిన అవసరం ఉంది. కోర్టులో తప్పకుండా మేము మళ్ళీ అఫిడవిట్ 4 వారాలు ఏమని చెప్పింది. దానికి తప్పకుండా కోర్టులో జయిస్తామని మేము గెలుస్తామని ఒక ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ఈరోజు నోటిఫికేషన్ కూడా వెలువడింది. ఉదయం నుంచి నామినేషన్ల ప్రక్రియ కూడా కొంతమంది అంతా కూడా సిద్ధం కావడం జరిగింది. మీరు కూడా పేర్లు ఇచ్చి బీఫామ్లు ఇచ్చేందుకు కూడా సిద్ధమవుతున్నటువంటి వేళ నల్గొండ జిల్లా పరిషత్ చైర్మన్ కూడా చూసినట్లయితే ఎస్టీ లేడీగా డిసైడ్ చేసి కూడా అంతా ఒక గిరిజన బీసీ అంతా కూడా ఉత్సాహంతో ఉన్నటువంటి వేళ ఏం చెప్తారు? అవును, ఇది వాస్తవమే రమేష్ గారు. ఎందుకంటే రాత్రి మాకు పీసీసీ ప్రెసిడెంట్ గారు ముఖ్యమంత్రి గారు మీ నామినేషన్ రెడీగా ఉండాలి, మీరు నామినేషన్ చేసామని చెప్పేసి ఇందాకనే జూమ్ యాప్లో మా మీనాక్షి మేడం కూడా చెప్పినారు. మా కొంతమంది మా కార్యకర్తలు కూడా అప్పుడే పోయి నామినేషన్లు వేసినారు. ఇందాక జూమ్ యాప్లో చెప్పి రేపు బీఫామ్ తీసుకొని మీరు బీఫామ్ సబ్మిట్ చేయాల్సి వస్తుంది. కలెక్టర్ గారికి ఏ ఫామ్ బీఫామ్ అన్నారు. జిల్లా అధ్యక్షుడిగా నేను ప్రిపేర్ అయి ఉన్నాను. కానీ కోర్టు స్టే వచ్చింది కదా, దాన్ని గౌరవించాలి కదా మేము చెప్పి దాంట్లో. కానీ ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలు కానీ బీజేపీ పార్టీలు కానీ ఇదంతా కూడా ముందే తెలుసు ఎన్నికలు జరగవు, అంతా కూడా 42% రిజర్వేషన్లతో బీసీలని మభ్యపెట్టాలని కూడా రేవంత్ సర్కార్ చూస్తుందని కూడా విమర్శలు చేస్తున్నారు. ఇది బీజేపీ కుట్ర. మొన్న మీరు చూసిరు కదా, ఈటల రాజేందర్ గారు ఏం చెప్పారు? సర్పంచ్ ఎన్నికలు వస్తున్నాయని మీరు అనుకోరు, ఎందుకంటే మీరు ఖర్చు పెట్టబాకండి, తప్పకుండా కోర్టు స్టే ఇస్తే అదే తెలుసు అని చెప్పి ఆయన ముందే చెప్పిండు. అంటే ఎందుకు వాళ్ళందరికీ తెలిసింది ఎట్లా బీజేపీ ప్రభుత్వం బ్రేక్ చేస్తుంది తెలుసు వాళ్ళందరికీ. మేము కాంగ్రెస్ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల కోసం పనిచేస్తూ ఉంటే బీజేపీ ప్రభుత్వం ఈ పని చేస్తూ ఉంటుంది తెలుసు, మా అందరికీ ముందే ఊహించిందని చెప్పి బీజేపీ నాయకులు అందరూ ముందునే చెప్పినారు. కాబట్టి ఇది బీజేపీ కుట్ర అని చెప్పి తెలియజేస్తున్నా. రైట్, చూడొచ్చు ఎంతోమంది కూడా చాలా వరకు చూడడం జరిగింది. అంతా కూడా మీటింగ్లకు సమాయత్తమవుతున్నటువంటి వేళ, పోటీ చేసేందుకు అభ్యర్థులంతా కూడా సిద్ధమవుతున్నటువంటి వేళ ఎన్నికలు మళ్ళీ కోర్టు స్టే విధించడంతో అంతా కూడా నిరుత్సాహానికి గురైనటువంటి పరిస్థితి అయితే కనిపించిందని చెప్పవచ్చు. గత కొన్ని రోజుల నుంచి కూడా ఒక సస్పెన్స్, ఒక డైలమా అయితే కొనసాగుతూనే వస్తుంది. ఎన్నికలు జరుగుతాయా, కోర్టు దీనిపై ఏ నిర్ణయం తీసుకుంటుందని కూడా అంతా ఉత్కంఠగా ఎదురు చూడడం జరిగింది. కానీ ఎప్పుడైతే ఇవాళ ఉదయమే నోటిఫికేషన్ విడుదల చేసిందో, ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసిందో కాస్త వారికంతా ఒక ఉత్సాహాన్ని ఇచ్చింది. ఖచ్చితంగా ఎన్నికలు జరుగుతాయి, ముందుకు వెళ్తామని అనుకున్నారు. కానీ ఒక్కసారిగా మళ్ళీ స్టే వచ్చి బ్రేక్ పడడంతో కూడా అంత నిరుత్సాహంతో ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. మొత్తం గ్రామాన కూడా వచ్చినటువంటి తీర్పుని అంతా చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంతా ఎన్నికల పండగ వేళ అంతా చూస్తున్నాం, ఒక ఎన్నికల వాతావరణ సందడి చూస్తున్నాం. అన్ని పార్టీ కార్యాలయాలు కానీ గ్రామాల్లో మండలాల్లో మొత్తం ఇదే పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. అంతా ప్రతి ఒక్కరూ ఇదే చర్చించుకుంటున్నారు. ప్రతి ఒక్కరూ గ్రామ స్థాయి నుంచి కూడా మండల స్థాయి అంతా కూడా ఇదే చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బీసీలకు 42% రిజర్వేషన్తో ఎన్నికలకు వెళ్తామని చాలా వరకు బీసీ రిజర్వేషన్లు గ్రామాల్లో మండలాల్లో కూడా వచ్చినట్లయితే ఎంతో ఆనందపడడం జరిగింది. కానీ కోర్టు స్టే ఇవ్వడంతో కూడా చాలా వరకు నిరుత్సాహపడుతున్నటువంటి పరిస్థితి అయితే నల్గొండలో కనపడుతుంది. రవితో రమేష్, బిగ్ టీవీ, నల్గొండ.